నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్ఎస్ కోరిక నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. పార్టీని విస్తరించే లక్ష్యంతో గత ఏడాది భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా ఈ ఏడాది ఆరంభం నుంచే సన్నద్ధమైంది బీఆర్ఎస్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే బీఆర్ఎస్ వివిధ రూపాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమైంది. సిపిఐ, సిపిఎంతో ఎన్నికల అవగాహన ఉంటుందని మొదట్లో భావించినా అది కుదరలేదు. శాసనమండలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి రహ్మత్ బేగ్కు మద్దతు ప్రకటించింది. మార్చి 12 నుంచి నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించి మే నెలాఖరు వరకు కొనసాగించింది. జూన్లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరిట 20 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. సచివాలయం, భారీ అంబేద్కర్ విగ్రహం, అమరుల జ్యోతి ప్రారంభం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ భారీ సభలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్లో పార్టీ ప్లేనరీ జరగ్గా 2 రోజుల ముందే జిల్లాల్లోనూ మినీ ప్లేనరీలు నిర్వహించారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆగస్టు 21న ఒకేసారి 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. జాబితాలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడగా అలంపూర్ అభ్యర్థి అబ్రహంకు చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు. 7 సిట్టింగులకు టికెట్లు నిరాకరించారు. టికెట్లు ఆశించిన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకమునిపే అక్టోబర్ 15న పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు 3 విడతల్లో పార్టీ అధినేత కేసీఆర్ 97 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగ్గా డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 39 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్కు చేరుకున్నారు. డిసెంబర్ 8న బాత్రూంలో కాలు జారడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ శస్త్రచికిత్స అనంతరం డిసెంబర్ 15న డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడంపై బీఆర్ఎస్ మండిపడింది. శ్వేతపత్రము తప్పుల తడకంటూ డిసెంబర్ 24న తెలంగాణ భవన్లో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేశారు. ఏడాది పొడవునా ఎన్నికల కోణంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించిన కేంద్రంతో, గవర్నర్తో ఘర్షణ, ప్రజల్లో వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ తాను అనుకున్న హ్యాట్రిక్ కల నెరవేర్చుకోలేకపోయింది. ఈ ఏడాది చివరిలో అధికార పార్టీ కాంగ్రెస్తో శ్వేతపత్రం పేరిట యుద్ధానికి దిగిన గులాబీ పార్టీ నూతన ఏడాదిలో ఎటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తుందో చూడాలి మరి.